ప్రభునందు ప్రియులైనటువంటి సహోదరులు, మరి దేవుని ఆరాధించుకోవడానికి, ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవడానికి వచ్చినటువంటి సహోదరులందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తు వందనాలు. మరి సహోదరులు కొత్తగా ఆరాధనలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా దర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళు, అలాగే కొత్తగా ఆరాధనలో మాతో పాటు దేవుణ్ణి అందరితో పాటు కలిసి ఆరాధించినటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా వందనాలండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య సంగతుల్ని మనం ఆలోచన చేద్దాం. గత కాలంలో అంటే పరిశుద్ధాత్మ గురించినటువంటి సంగతులు మనం ఆలోచన చేసాం. అయితే అందులో పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి అనేటువంటి సంగతులు కూడా మనం ఆలోచన చేసాం. పరిశుద్ధాత్ముడు ఎలా చేస్తాడు, ఆయన ఎలా పని చేస్తారు, ఆయన పని ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనం ఆలోచన చేసాం. అయితే దాంతోపాటుగా ఆయన చేసేటువంటి పని గురించి, ఇంకో పని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. గత శుక్రవారం నాడు అయ్యగారు చాలా చక్కగా మంచి సంగతులు బోధన చేశారు. సామెతలు కీర్తన 133 అధ్యాయంలో నుంచి దానికి సంబంధించిన సంగతుల్ని కూడా మనకి అవసరం. 133 అధ్యాయంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయిబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచి వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఆశీర్వాదము, శాశ్వత జీవం ఎలా సాధ్యమవుతుంది అంటే ఐక్యత ద్వారానే సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనం శుక్రవారం మాట్లాడుకున్నాం. మనం ప్రార్థన చేస్తాం ఆశీర్వదించమని. మనం ఏమైనా చేయొచ్చు, కాబట్టి పని చేయొచ్చు, కష్టపడవచ్చు, లేకపోతే ఏదో చేయొచ్చు. కానీ చివరికి ఐక్యత కానీ మనం సాధించలేకపోతే, దేవుని పిల్లల ఐక్యతని కానీ మనం చేపట్టకపోతే, ఐక్యతను కాపాడుకోకపోతే, ఐక్యత కోసం పాటుపడకపోతే దానివల్ల ఆశీర్వాదం మనకి రావు. అందువలన ఆశీర్వాదాలు అనేటువంటివి మనం అడిగితే వచ్చేవి కావు, దేవుడు చెప్పిన వాటి కొరకు ప్రయాసపడితే వచ్చేవనే సంగతిని మనం ఆలోచన చేసాం. కాబట్టి ఐక్యత అనేది ఎంత ఇంపార్టెంటో మనం ఆలోచన చేసాం. కాబట్టి ఐక్యతకు సంబంధించి నేను పరిశుద్ధాత్మ సబ్జెక్ట్ కూడా ఇదివరకు మనం మాట్లాడుకున్న దాన్ని కూడా మనం కలుపుకోవాలి. ఎందుకంటే ఐక్యత అనేటువంటిది ఎవరు ఏర్పాటు చేస్తున్నది చెప్పాం కదండి. ఇదివరకు మనం మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్ముడు అనేటప్పటికీ అందరికి ఉన్నటువంటి చాలామందికి, అంటే చాలా మత శాఖ ఉన్నటువంటి వారికి చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఆయన అంత ప్రాముఖ్యమైన వాడు కాదు అన్నట్టుగా, లేకపోతే యేసుక్రీస్తుని ఆరాధిస్తాం, యేసుక్రీస్తుని దేవుడికి ప్రార్థన చేస్తాం, యేసుక్రీస్తు నామాన్ని మనం ఎక్కువగా తలపోసుకుంటూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్ముని గురించి ఎక్కువ ఆలోచన కానీ, ఎక్కువ అవగాహన కానీ లేకపోవడం కారణం చేత మనం పరిశుద్ధాత్ముడు అంటే తక్కువగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన ఇదివరకు మనం మాట్లాడుకున్నాం ఏంటంటే పరిశుద్ధాత్ముడు గురించినటువంటి సంగతికి వచ్చేటప్పటికి చాలామంది అపోహ ఏంటంటే ఆయన శక్తిలాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు అనేటువంటి, అంటే దేవుడి శక్తి మాత్రమే అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడి శక్తి అంటే దేవుడి శక్తి అంటే ఆయన కాబట్టి ఆయన ఏమంటే ఒక శక్తిలాగా వచ్చి వెళ్ళిపోయేటువంటి ఒక వస్తువు, లేకపోతే ఒక బలము, అలాంటిది ఏం కాదు. ఆయన ఒక వ్యక్తి. ఎందుకంటే ఎఫ్ఎస్సి పత్రికలో ఆయన అన్నాడు చాలాసార్లు మనకి. ఎఫ్ఎస్సి పత్రికలో ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూస్తామండి. సత్యవాక్యం మనం చదివాం.
ఈ ఆత్మ మన స్వాస్యములకు సంచకరువుగా ఉన్నాడు. ఉన్నది అన్నాడా, ఉన్నాడు అన్నాడా? ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్యములకు సంచకరువుగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది ఎలా 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 ఉపయోగిస్తారండి, అది ఇది అంటారు. అది ఇది కాదు, అది శక్తి కాదు, ఉన్నాడు. తర్వాత మనం ఇంకొక 4వ అధ్యాయంలో చూసినప్పుడు మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ అక్కడికి వద్దామండి. 4వ అధ్యాయంలోనే ఏంటంటే 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అన్నాడు. పరిశుద్ధాత్మ మీరు దుఃఖపరచుకుడి అన్నాడు. ఇప్పుడు ఒక రాయి ఉందనుకోండి, ఇలా పైకి విసిరినావు, కింద పడింది. కింద పడినప్పుడు చాలా పైకి విసిరినాం, కింద పడిన తర్వాత ఆ రాయి ఏడుస్తుందండి, ఏడుస్తుందా? మరి అంత పైకి వెళ్ళింది కదా, కింద పడింది, దెబ్బతవుతుంది కదా, ఏడుస్తుందా? ఎందుకు ఏడదు? రాయికి ఫీలింగ్స్ ఎక్కడ ఉంటాయి? రాయికి నొప్పి ఎక్కడ ఉంటుంది? రాయికి బాధ ఎక్కడ ఉంటుంది? అసలు వస్తువులకి బాధలు ఉండవు, వస్తువులకు నొప్పులే ఉండవు, వస్తువులకి దుఃఖాలు భావోద్వేగాలు ఉండవు. కానీ వ్యక్తికి ఉంటాయి. ఆ వ్యక్తి పరిశుద్ధాత్ముడికి ఏమంటండి? దుఃఖం ఉంది. పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి. వ్యక్తికి బాధ ఉంటుంది, వ్యక్తికి నొప్పి కలుగుతుంది. అంతేనండి. కాబట్టి ఒక వ్యక్తిని మనం మాట అన్నాం అనుకోండి, లేకపోతే కొట్టినాం అనుకోండి, ఆయన నొప్పి కలుగుతుంది వ్యక్తికి. ఆయన వ్యతిరేకంగా మనం మాట్లాడనుకోండి, లేకపోతే వ్యతిరేకంగా చేసాం అనుకోండి, నొప్పి కలుగుతుంది. కానీ వస్తువుకో దీన్ని కొట్టినా నొప్పి పెడుతుందా ఇంకే అమ్మా? కాబట్టి వ్యక్తి పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని, అంతేకాదు కింద ఏమన్నాడు? విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అన్నాడు. ఆయన ఏంటంటే పరిశుద్ధాత్మ ఎవరండి? వ్యక్తి. కాబట్టి పరిశుద్ధాత్ముడు వ్యక్తి అనేటువంటి సంగతిని చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఎఫెసీ పత్రికలో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్ముడి గురించినటువంటి సంగతులు మనకి వ్యక్తి అనడానికి కొన్ని సంగతులు ఎఫెసీ పత్రికలో మనకు కనబడతాయి. ఇంకా చాలా చోట్ల మనం ఉన్నాయనుకోండి. కాబట్టి వ్యక్తిగా ఆయనకు దుఃఖం ఉంది. తర్వాత వ్యక్తిగా ఆయన ఏం చేస్తాడు, ఆయన పని ఏంటి అనేది కూడా మనకు ముఖ్యమే కదా. ఆయన పని ఏంటి అనేటప్పటికీ మొట్టమొదటి పని ఏంటండి? యోహాను రాసిన సువార్త యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 15వ అధ్యాయము 13వ వచనం చదవండి. 16వ అధ్యాయం 13వ వచనం నుంచి. లేదండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 13 నుంచి అండి. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన అనంతగా తానే ఏమీ బోధింపక నేటిని వినునో వాటిని బోధించి సంబోధింపు సంగతులను మీకు తెలియజేయును. సంభంబు సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవి అందుచేత ఆయన వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను. చాలండి. ఇప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనకు కనపడుతుంది, అలాగే 15వ అధ్యాయంలో కూడా కనపడుతుంది. ఆయన పని ఏంటంటే సర్వసత్యంలోనికి నడిపించటం. ఆయన సర్వసత్యము అంటే దేవుని యొక్క సంపూర్ణమైన సత్యం ఏంటో ఆయన మనుషులకు అందజేసే పనిని
ఆయన కలిగి ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ మనం అంటే ఎఫెసీ పత్రికలో మనం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు సంకల్పించాడు ఆయన. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు, తన ప్రాణం పెట్టినాడు మనుషులను కాపాడడానికి. అలాగే పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు మొదటి అధ్యాయంలో ఏం చెప్పినాడు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు అన్నాడు. పరిశుద్ధాత్మ యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటే ఈ ముగ్గురు కూడా ఏం చేస్తున్నారంటే ముగ్గురు కూడా మన రక్షణార్థం ఎవరు ఏం చేస్తున్నారు? పని కలిగి ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు. అప్పుడు నువ్వు రక్షింపబడాలంటే, నేను రక్షింపబడాలంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నారని పని చేస్తూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా ఏం పని కలిగి ఉన్నారు? ఎఫెసీ పత్రికలో అదే సర్వసత్యంలోనికి మనం నడిపించేటువంటి పనిని ఆయన కలిగి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనంలో బయలుపరచటం. మీరు ఉన్నారు మునుపు సంక్షేపంగా రాసింది. మీరు దాన్ని చదివిన ఎడల ఆ క్రీస్తు చదివిన ఎడల మీరు దాన్ని చదివితే దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మం గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకోగలరు. అంటే ఇది గ్రహించుకోలేనటువంటిది కాదు, దేవుడు రాయించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి లేఖనాలు ఎవరు గ్రహించలేనటువంటి గొప్ప సంగతులు కాదు ఇవి. చదివితే జాగ్రత్తగా అంటే కొన్ని సంగతులు కష్టమైన ఉన్నాయి కానీ మనం అది అర్థమవుతుంది కాదు, జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేకపోతే అది అర్థం కాకపోవచ్చు. కానీ గ్రహింపలేనటువంటి నిగూఢమైన సంగతులు దేవుడు రాయలేదు కాబట్టి గ్రహించుకోగలిగినవే దేవుడు రాయించినాడు. తర్వాత ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా చూసారా, ఈ మర్మము బయలుపరచబడుతుంది ఎవరి ద్వారా? ఆత్మ మూలముగా దేవుడి పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడినట్టుగా పూర్వకాలమంది మనుషులకు తెలియపరచబడలేదు. కాబట్టి అప్పుడు తెలియపరచబడలే, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అక్కడ పని చేయలేడు. పరిశుద్ధాత్మ పని అక్కడ వేరే, కానీ ఇప్పుడు ఆయన పని చేస్తున్నాడు. కాబట్టి ఏంటి ఆయన పని? క్రీస్తు ప్రభువు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన పని ఏంటండి? మర్మమును దేవుని దైవ మర్మాన్ని ఆయన బయలుపరచడం అన్నమాట. సో దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క మర్మాన్ని బయలుపరచడం ఆయన ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైన పని. అర్థమవుతుందమ్మా? సో అక్కడ మనం గమనించినప్పుడు మనం ఎఫెసీ పత్రికలోనే 5వ అధ్యాయంలో అంటే 1వ అధ్యాయం 17వ వచనంలో 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాము. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాభిషేకమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టుదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి తండ్రి నన్ను తెలుసుకుంటూ మీకు జ్ఞానము ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్టు నేను నా ప్రార్థనలు యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. కాబట్టి అక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ ఆత్మ ఏం చేస్తాడండి? దేవుని యొక్క పరిశుద్ధుల్లో శ్వాసం యొక్క గొప్పతనం ఏంటో, మహిమైశ్వర్యం ఏంటో అర్థమయ్యేటట్టుగా మనకి ఏం చేస్తాడు? ఆయన పని చేస్తాడు. ఆయన దేవుని వాక్యం ద్వారా మనకి వివరిస్తాడనేటువంటి సంగతిని కూడా మనం గ్రహించాలి. తర్వాత మరి 6వ అధ్యాయంలో 17వ వచనంలో చాలు. ఇక్కడ ఆత్మ ఖడ్గము ధరించుకున్నాడు అన్నాడు. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును, అది మనం ఇదివరకు ఆలోచన చేసాం. ముద్రింప ఆత్మ ముద్ర అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడండి? ఎలా పనిచేస్తాడైనా? దేవుని వాక్యం. కాబట్టి ఆయన వాక్యాన్ని తీసుకొచ్చాడు, మనకి బయలుపరిచాడు. కాబట్టి వాక్యం ద్వారానే ఆయన పనిచేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ పని ఏంటంటే వాక్యమును మనకు తెలియజేయడం, మనం బలపరచడం అనేటువంటి సంగతిని ఆయన జరిగిస్తాడు. కాబట్టి అందుకే మనకి పేతురు పత్రికలో అన్నాడు కదా, ఆయన మనం చూస్తాం కదా,
పేతురు పత్రికలు ఏమన్నాడు, లేఖనములు మనుషులు ఇచ్చని బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ రెండో పేతురు రాసిన పత్రిక ఒకటి అధ్యాయం 20 వచ్చింది. లేఖనములు ఏ ప్రవచనం పుట్టదని మొదటి గ్రహించుకున్నాం. అనగా అదండి, దేవుని పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికారు. కాబట్టి ప్రియ సహోదరులరా, మరి దేవుడు చేసేటువంటి పని ఏంటంటే, క్రీస్తు ప్రభువు ఆత్మ పరిశుద్ధాత్మ చేసే పని ఏంటండి, ఆయన వాక్యమును మనకి బయలుపరచడం. కాబట్టి అది ప్రాముఖ్యమైనటువంటి పని. లేకపోతే ఇంకా పని ఏంటి ఆయన పని, ఇంకా పని ఏంటండి, దేవుని వాక్యమును మనకేం చేస్తాడండి ఆయన 4:30 ఎఫెసీ పత్రిక 4:30 ఆయన మార్క్స్ వార్తలో కూడా మనకు ఉంది అన్నమాట. చాలండి. తర్వాత కన్ఫర్మేషన్ ఏం చేశాడైనా అపోస్తల కార్యములు లో మనం చూసినప్పుడు దేవుని వాక్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అయినా అంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచ్చినాడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచ్చింది. దృఢపరిచింది. ఆరంభమై దేవుడు తన సిద్ధానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్షించుతుండగా మిగిలిన వారి చేత మనకు దృఢపరచబడింది. పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వీళ్ళ వారి చేత మనకు దృఢపరచబడను. అంటే పరిశుద్ధాత్మ ఇంకేం చేస్తున్నాడండి, వాక్యాన్ని దృఢపరిచాడు, వాక్యాన్ని స్థిరపరిచాడు. ఆయన ఈ వాక్యాన్ని ఇచ్చాడు, బయలుపరిచాడు మనుషులకు. ఇంకేం చేశాడు ఆయన దృఢపరిచినాడు. కాబట్టి దీనికి మించింది మరొకటి లేదు. అదండి యుధపత్రికలో కూడా మనం చూస్తాం కదా, ఒక్కసారి అప్పగింపబడిన బోధ అన్నాడు ఆయన. కాబట్టి ఏం చేశాడు దేవుడు, దీన్ని స్థిరపరిచేశాడు పరిశుద్ధాత్ముడి ద్వారా. అంతేనా, దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా ఈ వాక్యాన్ని ఏం చేశాడు ఆయన స్థిరపరిచేశాడు. అక్కడ పరిశుద్ధాత్ముడు స్థిరపరిచాడు వాక్యాన్ని, ఇవ్వటమే కాదు ఆయన ఇంకేం చేశాడండి స్థిరపరిచాడు. కాబట్టి ఇంకా మనం గమనించినప్పుడు గత వారం మనం మాట్లాడుకున్నాం ఇంకో కీలకమైన పని ఆయన ఏం చేస్తున్నారండి, పరిశుద్ధాత్మ ముద్ర గురించి మనం మాట్లాడినప్పుడు ఇంకేం చేస్తున్నారు ఆయన, మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఆయన ఏం చేస్తున్నారు, పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను. అక్కడ గలతీ రాసిన పత్రికలో మనం ఆలోచన చేసాం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కాక తన కనికరం పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను అన్నాడు. చాలండి, చాలు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను అన్నాడు. పరిశుద్ధాత్మ మనకేం కలిగజేస్తాడండి ఆయన, కాబట్టి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేస్తాడు. ఆయన నూతన స్వభావాన్ని ఎలా కలగజేస్తాడండి, పరిశుద్ధాత్మ అంటే మీలోకి వచ్చేసి ఆయన మాయమంత్రాలు చేస్తాడైనా, ఎట్లా చేస్తాడైనా
ఎలా చేస్తాడైనా అని మనం చెప్పుకున్నాం. ఎలా చేస్తాడైనా? ఆత్మ ఖడ్గం చేతనే. ఆయన ఆయుధం ఏంటి? ఆయన పనిముట్టు ఏంటి? మళ్ళీ ఆయన ఏదో మళ్ళీ వచ్చేసి మళ్ళీ ప్రత్యేకంగా వచ్చేసి ఏమంటే ఆయన మళ్ళీ మనం నూతన పరిచాడు, నూతన స్వభావం దయచేసాడు ఆయన. అంటే నూతన స్వభావం ఎట్లా చేసేస్తాడైనా? వాక్యం ద్వారా. వాక్యమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. కాబట్టి ఆయన ఆయుధం ఏంటి? ఆయన పనిముట్టు ఏంటి? మనం నూతనపరచడానికి ఆయుధం వాక్యం. అంతేకాదు ఆ వాక్యం గురించి మనం హెబ్రీ పత్రిక 4:12 చూసాం. ఆ వాక్యం సజీవమై బలము గలదై రెండొంచులు గల ఎటువంటి ఖడ్గము వాడి ఎటువంటి ఖడ్గము కంటేను బలం గలదై ప్రాణాత్మలను కీలను మూలుగులను విభజించినట్టు మట్టుకు దూరుచు. కాబట్టి ప్రాణం దేది, ఆత్మదేది విభజించేటువంటి శక్తి ఏదంటే ఎక్కడి వరకు వెళ్ళగలదైనా చాలా సున్నితమైనటువంటి పొరలు అంటే డిఫరెన్సెస్ కూడా చూపించగలదు. ఏది? దేవుడి వాక్యం. అంటే చాలా సున్నితమైన తేడాలను కూడా చూపించగలదు దేవుడి వాక్యం. నాలోని ఆత్మ సంబంధమైనది ఏముందో, లేకపోతే ప్రాణం సంబంధించింది, శరీరం సంబంధించింది ఏముందో కూడా చూపించగలిగేటువంటి శక్తి దేనికి ఉంది? పరిశుద్ధాత్మ ఉన్న పేరు ఉంది దేవుడి వాక్యానికి. కాబట్టి అంతగా లోపలకు దూరి హృదయం యొక్క తలంపులను శోధించే శక్తి ఉంది. ఎందుకంటే ఇది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాట. కాబట్టి మనల్ని రూపాంతరం జరిగించడానికి, నూతనపరచడానికి ఇదిగో పాతలు గతించను కొత్తవాయను. కాబట్టి ప్రాచీన స్వభావం పోయి ఇంకే స్వభావం అండి? నూతన స్వభావం మనకు రావడానికి. రోమపత్రిక 12 మీ మనస్సులు మరి రూపాంతరం చెందిని. రూపాంతరం చెందడానికి ఏంటి? 12 మనకు కనబడుతుంది. రూపాంతరం చెందిని. ఎట్లా రూపాంతరం చెందుతాము? దేవుడి వాక్యం ద్వారానే ఆయన పనిచేస్తాడు. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి రూపాంతరం. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ పనులు ఏంటో చెప్పుకున్నా అంటే ఆయన బయలుపరిచాడు. మనుషులు ఎవరు బయలుపరచలేడు దేవుని సంగతులు. దేవుని యొక్క ఆత్మలో ఉన్న దేవుని యొక్క ఆలోచనలు మనుషులు ఎవరికి తెలియదు. మనుషులు మన నరమాత్రుడికి తెలియదు. ఆయన బయలుపరిస్తేనే కానీ, పరిశుద్ధాత్మను బయలుపరిస్తేనే కానీ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు తెలిసే అవకాశం లేదు. అందువల్ల ఆయన ఈ మర్మము పూర్వకాలం ఉన్న మనుషులకు బయలుపరచబడలేదు. కాబట్టి బయలుపరిచే పని ఎవరు చేశారండి? పరిశుద్ధాత్మ చేశారు. అదే ఆయన పని. రెండవది ఆయన ఏం చేశాడు? స్థిరపరిచాడు. దేవుని వాక్యం దృఢపరిచాడు. ఇది ఒకటే, దేవుని వాక్యం ఒకటే. ఒక్కసారి అప్పగింపబడిన బోధకే పోరాడాలి మీరు అన్నాడు యోధా పత్రిక 1:5. కాబట్టి ఆయన దృఢపరిచాడు పరిశుద్ధాత్మ వరముల ద్వారా. అందరికీ వరములు ఇచ్చి ఇది సత్యము అనేది నిరూపించాడు, స్థిరపరిచాడు. ఆయన దీన్ని తప్పితే వేరే సత్యము లేదు అనేది దృఢపరిచినాడు ఆయన. మూడవ ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏంటి అండి? ప్రాముఖ్యమైన పనిలా కావాలి. ఎంత గొప్ప పని చేస్తున్నాడు. కాబట్టి మూడోది ఏంటంటే ఎంత మన జీవితాలకు రక్షణాత్మకమైన పని. మూడోది ఏంటంటే ఆయన చేస్తున్న పని నూతన పరచడం, నూతన స్వభావాన్ని మనం తీసుకురావడం. మనలో ఆల్రెడీ చెడిపోయేటువంటి మన స్వభావాన్ని ఏమండి అంతకుముందు కూడా ఆత్మనే మనం అనుసరించాం. ఏ ఆత్మని? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి మీ అపరాధముల చేత పాపము చేత చచ్చిన వారండి కానీ మీరు క్రీస్తు కూడా బ్రతికించారు. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుని వారిని ప్రేరేపించిన శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. కాబట్టి ఆ మునుపు ప్రేరేపించే శక్తికి అధిపతి ఎవరైనా? అధిపతి వాయుమండల సంబంధమైన అధిపతి, దురాత్మల సంబంధమైన అధిపతి ఎవరండి? అపవాది. కాబట్టి వాడు కూడా ఆత్మే. కాబట్టి 6వ అధ్యాయంలో కూడా 10-11 వచ్చినాడు. మీరు అపవాది తంత్రమును ఎదిరించడానికి శక్తికరమైనట్లు దేవుడి సర్వాంకం ధరించుడి. ఏదైనా మనం పోరాడినది శరీరంతో కాదు అన్నాడు. ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతో పోరాడుచున్నాడు 12 వచనంలో 6-12. అంటే ఇక్కడ అంత అది వరకు కూడా ఎవరితో ఉన్నాం మనం? ఏ ఆత్మకు అనుగుణంగా పనిచేసినాము? దురాత్మకు అపవాదికి అనుగుణంగా పనిచేసాం మనం.
కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనం ఏం చేస్తున్నాడంటే ఆ స్వభావాన్ని తీసేసి మనకేం చేస్తున్నాడు? నూతన స్వభావం. ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది అంటే లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో అవే విధానాలు, అవే ఆలోచనలు, అవే పద్ధతులు, అవే కార్యక్రమాలు, లోకంలో జరుగుతున్న కార్యక్రమాలు జరిగించుకుంటున్నారు. కాబట్టి దాన్ని నూతన పరిచే కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారండి? పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఇకపోతే నాలుగవది చాలా ప్రాముఖ్యమైనటువంటి నాలుగవ పని ఆయన చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఇందా బ్రదర్ చదివినట్టుగా 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత, కాపాడుకున్నటి యందు శ్రద్ధ. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యత. కాబట్టి ఆత్మ చేసే ఇంకో పని ఏంటంటే ఆయన చేసే పని ఐక్యత. అందుకే ఆశీర్వాదం ఐక్యత వలన వస్తుంది. ఎందుకంటే దేవుడు చేస్తున్నటువంటి పని అది. మనుషులు చేసే పని వలన మీకు ఆశీర్వాదాలు రావు. దేవుడు చేసే పని ద్వారానే ఆశీర్వాదాలు వస్తాయి. అందువలన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మ కలిగించు ఐక్యత, కాపాడుకునేటి యందు శ్రద్ధ కలవారై అన్నాడు. కాబట్టి ఈ 4 విషయాల్లోని మనం పరిశుద్ధాత్మతో సహకరించవలసి ఉంది. పరిశుద్ధాత్మ దేవునితో మనం సహకరించాలి. ఎందుకంటే చాలామంది దేవుడు వాక్యం తెలియక పొరపడుతున్నారు అనుకుంటాం. కాదు, దేవుని సరిగ్గా అర్థం చేసుకోలేక. ఐక్యత అనేది దేవుడి పని అని ఎంతమంది తెలుసు? ఐక్యత అనేది దేవుడి పని అనేది ఎంతమంది తెలుసు? మనం ఇంకోటి దేవుడి పని అనుకుంటాం, అంతేనా? సువార్త చేయడం దేవుడి పని అనుకుంటున్నాం, అనుకోవట్లేదా? ఆరాధన చేయడం దేవుడి పని అనుకుంటున్నాం, అనుకోవట్లేదా? అనుకుంటున్నాం అండి? అనుకుంటున్నావా లేదా? అనుకుంటున్నాం. మరి ఐక్యత దేవుడి పని అనుకుంటున్నావా? దేవుడి పని అనుకుంటూ ఏం చేస్తామంటే అది దేవుడి పని అంటే అప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా ఐక్యత కోసం ఏం చేస్తాం? మనం పని చేస్తాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని ఏంటండి? ఐక్యత కలిగించటం ఆయన పని. క్రీస్తు ప్రభువు వారు అన్నాడు, ఏమన్నారు? నాతో పాటు పని చేసేవాడు దేవుడి పనివాడు, నాతో కలిసి సమకూర్చిన వాడు విరోధి సంబంధి అన్నాడు. సమకూర్చే పని ఎవరు చేస్తారు? సమకూర్చే పని, ఐక్యతను కలిగించే పని దేవుడు చేస్తున్నాడు. అందువలన ఐక్యత విషయంలో శుక్రవారం నాడు చాలా చాలా మంచి సంగతులు అయ్యగారు చెప్పారు. ఐక్యత వలన ఆశీర్వాదం, ఐక్యత వలన జీవనం. అది చాలా దేవుడు మహిమ కలిగించేటువంటి దేవుడు సువాసన. ఏది అండి సువాసన ఏది? అహరోన అంగీలుగా మంచి ఆ గడ్డం మీదుగా పారి అంగీలుగా కిందకి జారేటువంటి ఆ సువాసన, పరిమళ తైలం సువాసన ఏదండి? దేవుడు మనం పరిమళ వాసనగా ఉండాలని పిలిచినాడు. ఫిలిప్పీ పత్రికలో అన్నాడు ఆయన. ఫిలిప్పీ పత్రికలు కదా సహోదరులారా, మిమ్మల్ని పరిమళ వాసనగా ఉండటకు ఆయన ఏర్పాటు చేశాడు. సారీ, అది కాదండి, పరిమళ వాసనగా ఉండటకు ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు అన్నాడు ఆయన. కాబట్టి ఆ పరిమళ వాసనగా ఆయన చేసినాడు ఆయన. ఫిలిప్పీ పత్రికలో మనకు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మన విషయం ఏంటంటే పరిమళ వాసన ఏదండి? ఆ పరిమళ వాసన ఐక్యత అనమాట. అహరోను గడ్డముల మీదుగా అంచుల వరకు దిగజారు ఏదేదండి? ఆ పరిమళ వాసన ఐక్యత. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఏమన్నారండి? దేన్ని బట్టి మనం దేవుని వారం అని తెలుసుకుంటారు అన్ని జనులు? దేన్ని బట్టి మనం క్రీస్తు వారిని గ్రహిస్తారు? దేన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది? 17వ అధ్యాయం
21వ వచనం చదవండి. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచే వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నాలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును ఆ యందు నీవును ఉండవలెనని ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. లోకము తెలుసుకున్నట్లు దేని బట్టి తెలుసుకుంటుంది లోకం? దేని బట్టి తెలుసుకుంటారండి? కాబట్టి వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున లోకం తెలుసుకుంటుంది. ఏంటని? క్రీస్తు వారు ఏకముగా ఉన్నందున. అప్పుడు మీకు అనుమానం రావచ్చు, అదేంటంటే మరి చాలా మంది మత శాఖల వారు ఉన్నారు కదా, మరి మత శాఖలుగా వారు విడిపోయినారు కదా, కాబట్టి విడిపోవడం అది సరైనదంటారా కాదంటారా? ఆ విడిపోవడం గురించి దేవుడు మాట్లాడట్లేదు. క్రీస్తు ప్రభు సంఘంలో ఐక్యత కోసం మాట్లాడుతున్నాడు. స్థానిక సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఐక్యత. చాలామంది ఎందుకంటారా, ఇప్పుడు యోహాను పత్రికలో మనం ఏం చూసాము? క్రీస్తు బోధన నిలిచి ఉండక, యోహాను రాసిన 2వ పత్రిక 9-10 వచనంలో మనం చూసాం. ఎవడైనా ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎట్లా వారిని మీ ఎంట చేర్చుకొనవద్దు, శుభ్మని వాడితో చెప్పనవద్దు. శుభ్మని వాడితో చెప్పువాడు వాడి దుష్టక్రియలతో పాలివాడగును. ఈ బోధన తేక అంటే దేవుడి బోధను, పరిశుద్ధాత్మ ఇచ్చిన బోధన కాకుండా ఉండేటువంటి వాళ్ళతో మనం ఐక్యత కలిగి ఉండగలమా? ఆ ఐక్యత కోసం మాట్లాడలే. అంటే ఏ బోధ ఉన్నా ఎవరైనా క్రైస్తువులే. మనం చూడండి, ట్రైన్లో వెళ్ళాం అనుకోండి, అప్పుడు అందరూ ఉంటారు, ట్రైన్లో చాలా ఎక్కువ మంది ఉంటారు కదా, అప్పుడు అడుగుతాం మనం, ఎక్కడండి, ఏ ఊరండి, ఎక్కడి నుంచి వస్తున్నారండి అడుగుతాం. అడగగానే వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు? ఒకళ్ళు ఎవరైనా ఆ పక్కన వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు, మేము పలానా ఊరండి, అయితే అక్కడ తర్వాత మీ పేరు ఏంటంటే అన్నాం అనుకోండి, ఆ పేరు చిన్న బొట్టు లేకుండా ఏమైనా కనబడ్డారు అనుకోండి, అప్పుడు అంటాం మనం, మీరు దేవుడు నమ్ముకున్నారా అని అంటాం కదా. అవునండి దేవుడు నమ్ముకున్నామండి, యేసుని నమ్ముకున్నాం, మేము చర్చికి వెళ్తామండి. ఓహో, మీరు ఏ చర్చికి వెళ్తారండి? సరే మేము ఏమంటే ఓదరం చర్చి ఉందండి మా ఊళ్ళో, బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్తామండి. అయితే మనం ఒకటేనండి క్రైస్తువులు, వీళ్ళందరూ దేవుడిని నమ్మలేదండి, మనం దేవుడిని నమ్మినాం. అంటే మళ్ళీ అక్కడ ఏం నమ్ముకుంటున్నాం, ఏమనుకుంటాం, భావిస్తాం? వాళ్ళందరూ కూడా ఈ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ వేరే, కానీ మా ఇద్దరం మాత్రం ఒకటే అనుకుంటాం. ఏం దేవుని బట్టి? క్రైస్తవుడు అన్నాడు కాబట్టి క్రైస్తవుడిగా మనం అనుకుంటాం. కానీ వాస్తవంగా దేవుడు బోధన బట్టి కాకుండా ఉండేటువంటి వాడు క్రైస్తవుడా? అన్నిటి కింద క్రైస్తవుడు ఎట్లా అవుతాడు? అంటే నేను ఆయన ద్వేషించమని నువ్వు పో, నీకు నాకు సంబంధం లేదు అనుకుని నేను అనట్లేదు అక్కడ. కాబట్టి మన భావన తప్పు అక్కడ. కాబట్టి అవకాశం ఉంటే నువ్వు సత్యం చెప్పాలి, అవకాశం చేసుకోవాలి. అవకాశం ఉంటేటి చేసుకొని అక్కడ కూర్చోబెట్టి సత్యం చెప్పగలిగితే, ఇది కాదు, ఇది దేవుడి ఉద్దేశం, ఇది దేవుడి చిత్తం అని చెప్పగలిగితే గొప్ప సంగతి. ఎవరైనా పాస్టర్ గారు ఉన్నారనుకోండి, పాస్టర్ గారు వచ్చి కూర్చున్నాడు, డినామినేషన్ పాస్టర్ గారు, అయితే మీకు బాగా వాక్యం తెలుసండి, కాబట్టి వాక్యం తెలుసు కాబట్టి ఆయన రైట్ అన్నా కాదు. అలాగైతే అపోలో ఉన్నాడు, అపోస్తలుల 18వ అధ్యాయం. అపోలో ఎంతటి వాడండి? లేఖనంలో విద్వాంసుడు, ఆయన బోధకుడు. అలాంటి వాడికి ఏం చేశారంటే హక్కుల్లో
ప్రిస్కిల్లా చేర్చుకుని, వాళ్ళ ఇంట్లో చేర్చుకుని నేను చెప్తాను నేను అంటే ఆడంటాడేంటి, రా కూర్చోబెట్టి భోజనం పెట్టి ఇది కాదు దేవుడి సత్యం విఫలంగా ఆయన తెలియపరిచినప్పుడు ఏమైందండి? అప్పుడు మారినాడు, దేవుని మార్గాన్ని మరింత పరిపూర్ణంగా తెలుసుకున్నాడు. అప్పటి నుంచి క్రీస్తుని అనుసరించాడు. సో ఒక వ్యక్తి లేఖనాన్ని తెలుసుకున్నడం వల్ల సత్యం తెలుసుకున్నట్టు కాదు, వాస్తవం దేవుడు చిత్తాన్ని ఎరిగినట్టు కాదు. దేవుడు పరిపూర్ణమైన మార్గం ఏంటో ఆ వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పగలగాలి. ముందు మనకు తెలియాలి కదా. అందువల్ల దేవుడి చిత్తం ఏంటో మనం సంపూర్ణంగా చేయాలి, పరిపూర్ణంగా. అందువల్ల మనం లేఖనాలు, పరిశుద్ధాత్మలు అనుభవించిన లేఖనాలు శ్రద్ధగా చదవటం, జాగ్రత్తగా పరిశీలన చేయడం మనకు చాలా అవసరం. సరే, ఇక్కడ మనకు వచ్చేసాం, వేరే దారికి వచ్చాం. కానీ ఇక్కడ విషయం, మన పాయింట్ ఏంటంటే, మన భావన ఏంటంటే ఆ భావన కాదు. కాబట్టి అబద్ధ బోధకుల విషయంలో కాబట్టి వాళ్ళు వేరు, మనం వేరు ఉన్నాం కాబట్టి మనం కలిసిపోవాలని ఐక్యత గురించి చెప్పట్లేదు. యేసుప్రభు పేరు తెలుసు కాబట్టి, యేసుప్రభు నమ్ముతున్నారు కాబట్టి అందరూ ఐక్యమైపోవాలని ఆ ఐక్యత గురించి మాట్లాడలే. ఇక్కడ ఏ ఐక్యత? సంఘములో సభ్యుల ఐక్యత. ఇప్పుడు ఆ ఐక్యత అందరూ క్రైస్తవులు ఐక్యత అయిపోవాలనుకుంటే అప్పుడు దేవుడు ఏం చెప్పుకున్నాడు? బోధన గురించి అనవసరం అయ్యా అని ఉంటాడు ఆయన. అబద్ధ బోధన గురించి అది చెప్పరైన దేవుడు. మీకు అర్థమవుతుంది? చెప్పిన పాయింట్ అర్థమవుతుందండి. చాలా మంది ఏమనుకుంటారంటే, మన సంఘంలో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, సహజంగా వస్తుందో రాదా? సమస్యలు వస్తుంటాయి. దీనివల్ల బోధన రావచ్చు. అందరూ బోధకు రాబడాలని ఏముంది? అందరూ బోధకు రాబడతారండి? రాబడరు. సమస్యలు రావచ్చా? వస్తాయి. ఇదేదో అతీతంగా జరిగేటువంటి కార్యక్రమం కాదు. దేవుడు చెప్పిన దాన్ని బట్టి జరుగుతాయి అవి. అబద్ధ బోధకుల వల్ల జరిగేటువంటి అవకాశం ఉంది. దానికి ఏదో ఘోరం జరిగిపోతున్నట్టుగా లేకపోతే మనం ఏంటి అని బలహీనమైపోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు అనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్, పరిశుద్ధాత్ముడు దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన బోధ ఏంటి, ఆయన చింతన ఏంటి, అసలు ఏమి సత్యం అనే దాని మీద మనం మనసు పెట్టాలి, ఆలోచన చేయాలి. తప్పితే ఒక వ్యక్తి బోధకు ఇష్టం లేక, దేవుని బోధకు లోబడక, అపోస్తుల బోధకు లోబడక ఏమండి గొడవ జరిగిస్తే దానికి మనం మనసులో పాటు చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే సహజంగా కొన్నిసార్లు జరుగుతుంటాయి, కొన్నిసార్లు తెలియ జరుగుతుంటాయి, కొన్నిసార్లు అవిధేయంగా జరుగుతుంటుంది, కొన్నిసార్లు దేవుడి వాక్యానికి లోబడక జరుగుతుంటుంది. జరిగే అవకాశం ఉంది మనుషుల్లో. ఇప్పుడు సువార్త విన్న అందరూ కూడా రక్షణ పడిపోయినారా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినారు శిష్యులు, అంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ మారిపోయినారా? యేసుక్రీస్తు అంతటా ఆయన దగ్గర మారకపోతే ఏమండి, ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను చెప్పిన మాటలకి మారిపోవాలి, లోపలిపోవాలని ఏమనుందా? అంటే నువ్వు నా మాటలు కాదు, నువ్వు నేను చెప్పిన మాటలు కాదు, ఇది ఇందులో ఉన్న మాటలే. ఇందులో నువ్వు చెప్పినా నేను చెప్పినా ఈ మాటలే చెప్పాలి. పరిశుద్ధాత్మలో వచ్చినటువంటి సంగతులు మనం మాట్లాడుకోవాలి. అందువల్ల ఇవి సహజం. అయితే మనం ఏ విషయంలో ఎలాగ మనం ఐక్యత, ఏ విషయంలో ఐక్యత అండి? సంఘంలో ఐక్యత, దేవుని మాటను బట్టి ఐక్యత. కాబట్టి ఐక్యత అనేది ఎక్కడి నుంచి దేని బట్టి ఐక్యత అంటే క్రైస్తువులు, లోకంలో ఉన్న క్రైస్తువులు అందరూ ఏకమైపోవడం దేవుడు కోరటం లేదు. అంటే కోరటం లేదంటే ఆయన కోరుకుని జరిగిపోతుంది, జరగదు కదా. ఆయన కోరుకుంటాడు. ఇప్పుడు అలాగంటే పేద 3 అధ్యాయులు ఏమన్నాడంటే, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటాడు. అందరూ అయిపోతారండి. లోబడరు. ఆయనకి ఇష్టం, ఆయన కావాలని కోరుకుంటున్నాడు, కానీ లోబడరు. ఏం చేద్దాం మనకేమైనా శక్తి ఉంటే, ఇప్పుడు మార్చగలిగే శక్తితో దేవుడికే ఉండేటువంటి శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, ఆయనే మార్చలేకపోతుండే మనుషుల్ని. నిన్ను మనమే మార్చగలమండి? మారడానికి ఒకే ఒక అవకాశం ఏంటండి? దేవుడి వాక్యం. దేవుడి వాక్యానికి లోబడినటువంటి వారు మార్పు చెందుతారు. నో అదర్ వే. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత అనేటప్పటికి ఏ ఐక్యత గురించి చెప్తున్నాడండి?
సంఘంలో ఐక్యత. దేన్ని బట్టి పరిశుద్ధాత్మను ఎలా ఐక్యతను కలిగిస్తాడు? ఆయన ఎలా ఐక్యతను కలిగిస్తాడు? ఆయన వాక్యము, ఆయన ఆత్మతత్వము, ఆయన వాక్యము. యేసుక్రీస్తు వారు కూడా అదే కదా అన్నారు కదండి. యేసుప్రభు 17వ అధ్యాయంలో ఉన్నారు, వారి వాక్యము అన్న నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమైన వాళ్ళని వారి కొరకు ప్రార్థించున్నాను. వారి వాక్యం అన్న. ఎవరి వాక్యం అన్నా? పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా ఇచ్చినటువంటి ఈ వాక్యం వల్ల మాత్రమే ఐక్యత అనేది సాధ్యమవుతుంది. అందువల్ల ఐక్యత జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ప్రాక్టికల్గా మీరు ఆలోచన చేయాలి. ఐక్యత అనేది సాధ్యం అంటే సాధ్యమే. ఎవరికి సాధ్యం? ఐక్యత అనుకోకుండా వచ్చేసేది కాదు, అనుకున్న ప్రార్థన జరిగిపోయేది కాదు. ప్రార్థన కూడా అవసరమే, ఆత్మీయందు ప్రార్థన చేయడం అవసరం. అందుకే చెప్పారు కదా, ఆత్మీయందు ప్రార్థన కూడా చేయండి. కానీ దేని ద్వారా ఐక్యత? వాక్యమునకు నేను ఒకే అగ్రిమెంట్కి రావాలి, ఒకే ఏకభావము, ఏక తాత్పర్యము. అది ఐక్యత. తాత్పర్యంలోకి రావాలి. ఎవరు వస్తారు అనగా? ఎవరు రాగలుగుతారు? నేను ఎలాగైనా సరే ఈ వాక్యం బట్టి ఏకతత్వంలో నా సహోదరులతో రావాలి అనుకున్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు నిన్న ఒక మాట అంటారండి, ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. పిల్లలు పెద్దలు అయిన తర్వాత పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులతో కలిసి ఉంటారు చెప్పండి? చెప్పండి సార్. అంటే పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత గురించి మాట్లాడుతాను. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఎప్పుడు కలిసి ఉంటారు తల్లిదండ్రులతో? నేను ఎలాగైనా సరే నా తల్లిదండ్రులతో ఉండాలి, వారి బాధ్యతను నేను తీసుకోవాలి అనుకున్నటువంటి వాడు ఉంటాడు. ఆడికి కష్టమా నష్టమా, వారికి లాభమా, అదేమి చూడ్డు. నా తల్లిదండ్రులకు కృతజ్ఞత, నా తల్లిదండ్రులతో ఉండటమే నాకు క్షేమము, నా తల్లిదండ్రుల వల్ల నాకు ఆశీర్వాదం అనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడండి? చివరి వరకు తల్లిదండ్రులతో ఉంటాడు. అలా కాకుండా ఉంటే ఏమనుకుంటాడు? చిన్న గొడవ వచ్చింది, ఏం చేస్తారండి? ఈ చిన్న గొడవ గురించి ఏమంటే తన్నుకొని విడిపోయి లేరా? తల్లిదండ్రులు వదిలేసిన లేరా? ఒకసారి దారుణం వీడియో చూసినండి. అది ఎంత దారుణం! ముసలి ఆవిడ కొన్ని ఆవిడ కదలలేదు, చేయలేదు. ఆవిడని తీసుకొచ్చి ఈడ్చుకొచ్చి కొడుకు ఏం చేస్తున్నాడు, అందులో తీసుకొచ్చేసి ఆ గార్డెన్లోకి, మనం చూడలేకపోయినా వీడియోని, ఆవిడ చచ్చిపోయిందేమో పొక్కను కొట్టినట్టుగా కొట్టేస్తుంది అనమాట. ఆవిడ కొట్టింది ఓకే, ఫాదర్ కొట్టింది ఓకే, కొడుకు కూడా కొట్టేస్తున్నాడు అనమాట. అంత కఠినలు ఉన్నారు, అంత క్రూరమైనటువంటి వాళ్ళు ఉన్నారు. అది వదిలేసండి. కానీ చెప్పింది ఏం చేయాలంటే, చిన్న గొడవ చాలు, దేనికోసం? విడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వదిలేసిపోయిన ఉన్నారు, అనాథాశ్రమం జాయిన్ చేసిన ఉన్నారు. కానీ ఎవరు చివరకు తల్లిదండ్రులు గౌరవిస్తాడు, సన్మానిస్తాడు, వాటితో కలిసి ఉండాలని కోరుకుంటాడు? నేను తీర్మానించుకున్నటువంటి వాడు మాత్రమే రాగలుగుతాడు. నేను తీర్మానం చేసుకుని ఎలాగైనా సరే దేవుడు చెప్పాడు ఈ మాటను బట్టి, లేకపోతే నాకు ఆశీర్వాదం, నా తల్లిదండ్రులతో ఉండడమే నాకు క్షేమం, నాకు పెంచారు, నన్ను పెద్ద చేశారు కాబట్టి నా వాళ్ళతో ఉండాలి అని కృతజ్ఞత భావం కలిగినటువంటి వాడు మాత్రమే చివరి వరకు ఉంటాడని. ఎన్ని సమస్యలు వచ్చినా వాడు. ఇది కూడా అంతే. ఐక్యత అనుకోకుండా రాదు. దేవుడు వాక్యానికి ఒక అగ్రిమెంట్కి నేను రావాలి, వెళ్ళిపోవడం పరిష్కారం కాదు. దేవుడి వాక్యం ఏంటో, ఆయన ఏం చెప్పినాడో దానికి నా సహోదరుడు చెప్పింది రైట్ అయితే నేను ఆయనకు లోపడతా. కాబట్టి దేవుడి వాక్యం దానికి నేను ఒక అగ్రిమెంట్కి, ఒక ఏక భావానికి, ఏక తాత్పర్యాన్ని నేను వచ్చి చేరుకోవాల్సిందే, వేరే అవకాశం లేదు అనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడండి? సంఘంలో ఐక్యతలో ఉండగలుగుతాడు. ఈరోజు ఎన్ని సంఘాలు లేవు? ఎందుకంటే నిత్యము సేవకులతో ఉంటాం కాబట్టి మాకు తెలుసు. చాలా సేవకులు నలుగురు 10 మంది అవగానే సంఘం ఏమవుతుందంటే ఏం చదువుతుంది? సంఘం క్రీస్తు సంఘాలు ఏమవుతుంది? క్రీస్తు సంఘంలో ఏమవుతుందంటే గ్రామాల్లో, మన సంఘంలో అంత తెలియదులేండి. మన సంఘంలో అంటే
వాక్య విషయంలో ఎదుగుదల నా ఉందని నేను దాన్ని బట్టి గ్రహించగలుగుతాను. కానీ కొన్ని సంఘాల్లో ఒక్క ఐదుగురు ఎక్కువ అనుకోండి, పక్కనే ఏం చేస్తాడైనా ఆ ఇద్దరులో ఐదుగురులోకి ఇద్దరు తీసుకెళ్ళిపోయి పక్కన బడ్డీ కొట్లు పెడతాడు. చూడండి అంటే బడ్డీ కొట్లు అంటే చూసిరా మన ఊర్లోనే ఎవడన్నా పకోడీ బండి వేస్తాడు, అది బాగా వ్యాపారం జరుగుతుంది అనుకోండి, చేస్తాడైనా పక్కన ఇంకొక బడ్డీ పెట్టేస్తాడు అనమాట. అంటే తెలియక అజ్ఞానం, అది కూడా ఈ సంఘం కూడా ఏమనుకోవడం అనమాట, అజ్ఞానం చేత. ఈ దేవుడు సంఘం గురించి కానీ ఈ దేవుడు ఉద్దేశంలో ఉన్నటువంటి ఆలోచన గురించి కానీ తెలియక, అవగాహన లేక. అందులో విషయం ఏంటంటే మనం గమనించినప్పుడు ఎవరు ఉంటారు, ఎవరు సంఘంతో ఏక మనస్సు కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఎవరు కాపాడుకుంటాడు అంటే ఏక మనస్సుకు రావాలి, ఏకభావనకు రావాలి. నేను సంఘంలో ఉండాలి, ఏకత్వం. దేవుడు ఐక్యత కోసం పనిచేస్తాడు కాబట్టి నేను కూడా ఐక్యత కోసం ప్రయాసపడాలి, సంఘంతో ఐక్యతతో నేను కలిసి ఉండాలి అనేటువంటి అనుకునేటువంటి వారు మాత్రమే ఐక్యతని కాపాడుకుంటాడు. కాబట్టి ఐక్యత కాపాడుకునేటువంటి శ్రద్ధ అంటే ఏంటి? గబగబ 4 పాయింట్లు మనం చూసుకుందాం. ఐక్యత శ్రద్ధ అంటే ఐక్యత అనుకోకుండా రాదని చెప్పుకున్నాం. ఒకటి, నిర్ణయం ఉండాలి, తీర్మానం ఉండాలి. రెండోది ఏంటంటే కాబట్టి తీర్మానం ముఖ్యం. దేనికి తీర్మానం? ఏకభావం కొరకు, ఏక తాత్పర్యం కొరకు. కాబట్టి ఇవన్నీ కూడా వేరు పదాలు, కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని ఆలోచన చేయాలి. మనకు సమయం లేదు కాబట్టి వాటన్నిటిని మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లే. కానీ ఇక్కడ మొట్టమొదటి సంగతి ఏంటంటే ఐక్యతకి శ్రద్ధ కలగాలి. ఐక్యత కలగాలి అంటే ఎందుకంటే ఐక్యత వలన ఆశీర్వాదం, ఐక్యత వలన జీవం. కాబట్టి ఇంకేది ప్రాముఖ్యత కాదు. మనకేది ప్రాముఖ్యత అంటే ఒక 100 సంవత్సరాల తర్వాత ఏది ప్రాముఖ్యం? నా ఉద్యోగం ప్రాముఖ్యత. ఏది ఇంపార్టెంట్ నాకు 100 సంవత్సరాల తర్వాత? ఇప్పుడు నా ఇక్కడి నుంచి 100 సంవత్సరాలు లెక్కెట్టుకోండి. 100 సంవత్సరాల తర్వాత ఏది నాకు ప్రాముఖ్యంగా అవుతుంది? ఏది ఇంపార్టెంట్ అవుతుంది నాకు? నా ఉద్యోగం ఇంపార్టెంట్ అవుతుందా? నా భార్య నాకు ఇంపార్టెంట్ అవుతుందా? నా బిడ్డలు నాకు ఇంపార్టెంట్ అవుతుందా? ఎందుకంటే వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతాను, అంతే కదండి. 100 సంవత్సరాలకి అంటే రేపటికంటే ఇంపార్టెంట్ అంటే ఏదో చెప్పొచ్చు. నేను రేపటికి ఇంపార్టెంట్ అంటే నాకు రేపు ఇంపార్టెంట్ పని ఉందంటే అని చెప్పొచ్చు. 100 సంవత్సరాలకి ఏది ఇంపార్టెంట్ పని ఉంటుంది? నిత్య జీవం తప్పితే వరకు ఇంపార్టెంట్ పని లేదు. దేవుడు అనుగ్రహించడం నిత్య జీవం పొందడం కంటే ప్రాముఖ్యమైన ఇంకోటి లేదు. కాబట్టి ఆ నిత్య జీవాన్ని నేను పొందాలి అంటే ఏం చేయాలా? దేవుడితో కలిసి నేను పని చేయాలా. అందులో ప్రాముఖ్యమైన పని ఏంటంటే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని, ఐక్యత నేను కూడా దేవుడితో సహకరించాలి. కాబట్టి ఐక్యత ఎలా సహకరిస్తాను? శ్రద్ధను ఎలా చూపుతాను? అందుకు చెప్పినాడు ఆయన 4వ అధ్యాయంలో, ఐక్యత కలిగి ఉండటకు శ్రద్ధ కలవారై ఉండండి. శ్రద్ధ ఎలా చూపుతాను? మొట్టమొదటిది కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం అండి. 10వ వచనం రైట్ సార్, అంతే. 1వ అధ్యాయం 10వ వచనం. చాలండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడేవారు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నతులు ఎండవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కక్షలు కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయి ఇంటి వారి వలన తెలియవచ్చును. కాబట్టి అది చివరి వరకు 12వ వచనం. మీలో ఒక నేను పౌలు వాడును, ఒక నేను అపోల్లో వాడును, మరి ఒక నేను కేఫా వాడును, ఇంకొక నేను క్రీస్తు వాడునని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యము. ఓకే, ఇప్పుడు మీకు క్లారిఫై అవుద్ది. ఫస్ట్ ఇది ఏంటంటే శ్రద్ధ కలిగి ఉండడానికి ముఖ్యం ఏంటంటే నో డివిజన్స్. అంటే ఏముండకూడదు, ఏముండకుండా చూసుకోవాలా? సంఘంలో విభజనలు ఉండకూడదు. విభజనలు ఉండకుండా చూసుకోవాలి. ఐక్యత రావాలంటే ఏం చేయాలంటే ముందు విభజనలు ఉండకూడదు. విభజనలు ఉండకూడదంటే ఎట్లాగా?
ఎలా విభజన ఉండకూడదంటే కొరింథీలో ఉన్న సంఘం ఎలా విభజింపడారు చెప్పండి, దీన్ని మనం చదువుకున్న దాన్ని బట్టి. నేను పౌలు వాడును, ఒకడు కేఫా వాడు, అంటే కేఫా అంటే పేతురు, ఒకడు అపోల్లో వాడు, ఒకడేమో ఇంకెవరో చెప్పుకున్నారు వీళ్ళు. అంటే మనుషులను పెట్టుకుని ఏం చేశారు వీళ్ళు, నేను వాళ్ళ సంబంధిని కాబట్టి పేతురు సంబంధమా, నువ్వు అట్ట చేసుకో, నీది నా సంబంధం లేదు. నేను ఎవరి సంబంధిని, నేను పౌరు సంబంధిని కాబట్టి నేను ఇలా చేసుకుంటాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పౌలు, పేతురు, అపోల్లో అబద్ధ బోధకులు ఎవరున్నారు? ముగ్గురు అబద్ధ బోధకులు ఎవరున్నారండి? బోధకులు ఉన్నారంటే అబద్ధ బోధకులు. పౌలు అపోస్తలుడు, పేతురు అపోస్తలుడు. అపోల్లో దగ్గరికి వచ్చినప్పటికి అపోల్లో అబద్ధ బోధకుడు అనలేదు. ఎందుకు పౌలు కూడా తెగించలేదు? ఎందుకంటే కొరింథీ పత్రికలో ఏమంటాడంటే, అపోల్లో 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, నేను నాటితిని, అపోల్లో నీరు పోసాను. అది కూడా దేవుడు పనివాడే, అలా అబద్ధ బోధకులు కాదు. మీకు అర్థమవుతుందండి? పోనీ ఎక్కడ విడిపోవచ్చు? ఎక్కడ విడిపోవాలా? యాక్చువల్గా కింద మనం చెప్పుకున్నాం, విడిపోవచ్చు. ఎక్కడ విడిపోవాలా? ఎక్కడ విభజించాలా? అబద్ధ బోధకులు ఉంటే అపోల్లో అబద్ధ బోధ చేస్తున్నాడు కాబట్టి నేను ఆయన పక్షంగా ఉండనయ్యా, ఎందుకంటే ఆ దేవుడి వాక్యానికి ఆయన విరుద్ధంగా చేస్తున్నాడు. సో ఐ వాంట్ నో మోర్ ఫాలో హిమ్, కాబట్టి ఆయన నేను అనుసరించాలని అనుకోవట్లే. మీకు అర్థమవుతుంది, చెప్పిన పాయింట్ అర్థమవుతుందండి. అపోల్లో ఒకవేళ అనుకుంటే అబద్ధ బోధకుడు అయితే, ఎందుకంటే అబద్ధ బోధకుడు ఎందుకంటే దేవుడే చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడే మాకు ప్రయత్నం చేశాడు. ఏం చెప్పాడు యోహాను పత్రికలో? క్రీస్తు బోధ ఎవరైనా తీసుకురాకపోతే వాడి మెంట చేర్చుకోండి, వాడికి వందనములు కూడా చెప్పదు. కాబట్టి ఇక్కడ నువ్వు విడిపోవచ్చు. ఎప్పుడు విడిపోవాలా? విడిపోవచ్చు కాదు, విడిపోవాలా. ఎందుకు? ఎప్పుడు దేవుడి వాక్యానికి విరుద్ధంగా అయితే ఆయన చెప్పాడు కాబట్టి చేర్చుకుని వద్దన్నాడు. కానీ వీళ్ళు ఇక్కడ చేస్తుంది ఏంటి? వాళ్ళు ఎవరైనా అబద్ధ బోధకులు ఉన్నారా? ప్యూర్ ఫేవరెటిజం అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ ఈయన దేవుడి బోధకుడే, ఆయన దేవుడి బోధకుడే, ఈయనకు ఒక పని, ఆయనకు ఒక పని. పేతురు ఎవరికి అపోస్తలుడు? యూదులకు అపోస్తలుడు. పౌలుకి ఎవరికి అపోస్తలుడు? వాళ్ళ పని వల్ల వాళ్ళకేం ప్రాబ్లం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, చాలా నమ్మకంగా దేవుడు చేస్తున్నారు. సమస్య ఎక్కడ వచ్చింది? ప్రాబ్లం ఎక్కడ ఉంది? వాళ్ళలో లేదు. ఎక్కడ ఉంది ప్రాబ్లం? మనం బ్లడ్లో ఉందేమో అనుకుంటున్నాండి, నాకు తెలియక అడుగుతాను. బ్లడ్లో ఉందేమో, అది మన రక్తంలో కలిసిపోయింది. ఎందుకంటే చూడండి, మన చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి ఫ్యాన్ని అంటారు కొంతమంది, నేను ప్రభాస్ ఫ్యాన్ని, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. ఏదో కానీ మనుషుల్ని ఆరాధించడం మనకు అలవాటు అయిపోయింది. అంటే మనుషులకు మొగ్గు చూపడం మనకు అలవాటు అయిపోయింది. ఫేవరెటిజం అనేది మనకు అలవాటు అయిపోయింది. ఫేవరెటిజం కాదు. అపోల్లో చాలా సంతోషపడాలి, మీరు నా వాళ్ళని పెంచుకున్నారంటే మీరందరూ నా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, వెరీ గుడ్ అనాలా. అంతేనా? పౌలు ఏమన్నాడా? నా పేరు కూడా చెప్పుకున్నారయ్యా, నన్ను ఫస్ట్ పెట్టినారు కాబట్టి పౌలు వాళ్ళని అంటున్నారు కాబట్టి మీరందరూ నా వాళ్ళు, వాళ్ళతో మీకు పని లేదు, పేదరు అన్నోళ్ళని అపోల్లో అన్నోళ్ళని పాటలు పెట్టేయండి అనాలి ఆయన. కానీ అనగన్నాడైనా? సో మొట్టమొదటిది ఏం చెప్పాడంటే, దేవుడి వాక్యం, దేవుడి ఉద్దేశం ఏంటి? మనుషులు కాదు, మనుషులు బట్టి కాదు. అందువల్ల మనం మనుషులను పెట్టి ఫేవరెటిజం బట్టి, ఇప్పుడు నాకు నచ్చొచ్చండి. ఇప్పుడు నాకు ఎలా నచ్చుతారు కొంతమంది చూసినట్టు నచ్చుతారు, కొంతమంది నచ్చరు. ఏమన్నా అంతేనా? అయితే ఇప్పుడు నాకు నచ్చిన దాన్ని బట్టా నేను వెళ్ళాలి, ఏమంటే నచ్చిన దాన్ని బట్టా కాదు కదా. ఇంకో కొంతమంది నచ్చుతారు. ఎలా నచ్చుతారు చెప్పండి? అది వేరండి. అది మీరు అన్నది పర్ఫెక్ట్, అంటే సంపూర్ణతకి స్థాయి. అది ఆ స్థాయికి అంటే మామూలుగా మనకి నచ్చడానికి ఏది విలువ, ఏది ఎప్పుడు నచ్చుతారు మనకి? ఇదిగో పుల్లకూర అంటే అదిగో తీయకూర అందట, అంతేనండి. అంటే ఎప్పుడు నచ్చుతుంది ఆవిడ పుల్లకూర ఎవరు అనుకోండి,
నేను ఎందుకు ఇవ్వాలా ఈ కూడా అంటే అక్కడ విషయం ఏంటంటే ఎవరైనా మనం ఇచ్చిపుచ్చుకుంటే నచ్చుతారు, అది వేరే సంగతి. అది లోక సంబంధం, అది వదిలేయండి. కానీ మనం ఏ స్థాయిలో అవి కాదు, ఇక్కడ నచ్చడాల గురించి కాదు, ఒక వ్యక్తికి నచ్చడం గురించి విషయం గురించి ఇక్కడ పెట్టుకుని నచ్చడం గురించి మన ప్రసక్తే ఉండకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి పరిణతిలోకి వచ్చినటువంటి వారికి నచ్చడం నచ్చకపోవడం కాదు, అక్కడ వ్యక్తులు బట్టి కాదు, అక్కడ మనం దేన్ని బట్టి అండి దేవుడు ఐక్యతను కోరుకుంటున్నాం. సంఘంలో నచ్చకపోవడం ఏముందండి, కొంతమంది బలహీనలు ఉండదు సంఘంలో, అయితే మనమే త్రోసిపుచ్చేస్తామా, వాళ్ళు అసహించుకుంటామా, ద్వేషిస్తామా, అది అన్నిటికీ కూడా. ఇంకా మాటకొస్తే రామబతుకులు ఏమన్నాడు, బలహీనం చేర్చుకోనండి అన్నాడు. బలహీనం చేర్చుకోండి, వాళ్ళకి బలపరచండి, సహాయం చేయండి అన్నాడు. అక్కడ నచ్చకపోవడం, నీ ప్రతికూలంగా చేస్తున్నారని నశించుకోవడం అదేం లేదు అక్కడ. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఆ నచ్చినటువంటి వారు ఈ భౌతికంగానో చూసుకొని మన వ్యక్తులుగా విడిపోవడం అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయకూడనటువంటి పని. కాబట్టి ఐక్యత విషయంలో మనం ఏం చేయాలా, కరెంట్ చాలా జాగ్రత్త వినాలి. ఎందుకంటే చాలామంది నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే, చాలామంది మేము బలపడలేకపోతున్నాం, నీరసం అయిపోతున్నాం, కారణం ఏంటంటే సంఘంలో సరిగ్గా ఉండకపోవడం వలన అనేటువంటి ఆలోచన చాలామందికి ఉందని నాకు తెలుసు నాకు తెలియవచ్చింది. చాలా విషయాలు తెలుస్తుంటారండి, కానీ చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, మనం బలహీనలు బట్టో లేకపోతే ఇంకో మనుషులు బట్టో మనం విశ్వాసంలో బలహీనం అవ్వాల్సిన అవసరం లేదు. మన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉండాలా, దేవుడు పరిశుద్ధాత్ముడు చేసే పని, దేవుని వాక్యం మీదే ఉండాలి మన దృష్టి. మన విశ్వాసాన్ని బలపరుచుకోవడం ఎట్లా, దేవుడు చెప్పిన విధానం బట్టి అదే దాని మీద ఉండాలి మన దృష్టి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, మొట్టమొదటి ఐక్యతకి శ్రద్ధ కలగాలంటే, శ్రద్ధగా మనం పనిచేయాలంటే ఏం చేయాలండి, ఏముండకూడదు, డివిజన్స్ ఉండకూడదు, విభజనలు ఉండకూడదు, విడిపోవడం ఉండకూడదు. అనుకూలం ప్రతికూలతలను బట్టి, నాకు వీళ్ళు అనుకూలం కాబట్టి నేను వెళ్తూ ఉంటాను, నాకు నచ్చరు కాబట్టి ఆవుతూ ఉండను, ఆ విధానం ఉందంటే సంఘంలో ఐక్యతకి ప్రధానమైన అడ్డంకి, దేవుడి పనికి ప్రధానమైన అడ్డంకి ఏంటండి, విభజనలు. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని మీరు ఆలోచించాలి. రెండవది గమక వెళ్ళిపోదాం మనం. రెండవది ఏంటంటే, మూడో అధ్యాయం 1వ వచనం మనం చూద్దామండి. శరీర సంబంధులైన మనుషులని క్రీస్తునందు పసిబిడ్డలని మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పుడు మీకు బలం చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా శరీర సంబంధులైన వాళ్ళు ఇప్పుడు మీరు బలహీనలు ఉన్నారు కదా, మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనిషి రీతిగా నడుచుకునేవారు కారా. ఒక నేను పౌలు వాడును, మరొక నేను అపోలో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా. అపోలో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించుతుంది. నేను నాటిని అపోలో నీళ్ళు పోసిన వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజే దేవుళ్ళలోనే కానీ నాటు వానిలో నేను పోయి వానిలో ఏమీ లేదు. అందువలన మన అపోలో వాడు, పౌలు వాడు అనేటువంటి విభజనలు అలాగా మనుషుల్ని బట్టి మన విభజనలు కలిగించుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే, మనం శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగానే మనం ఆలోచిస్తున్నాం, పసిబిడ్డలుగానే ఉన్నాం, ఇంకా ఎదగలేదండి. పాలు త్రాగాల్సిన వారి స్థితిలోనే ఉన్నాము అన్నది. కాబట్టి దాటి మనం ఆలోచన చేయాలి. దేవుడి చిత్తాన్ని, దేవుడిని స్పష్టంగా తెలుసుకోవాలి. ఏంటంటే వృద్ధి కలగజే దేవుళ్ళలోనే కానీ నాటు వాడిలోనేను నీళ్లు పోయి వాడిలోనేను ఏమీ. అందువల్ల నాలో ఏం లేదు, నీలో ఏం లేదు. అందుకే నేను ఒక్కోసారి భయపడుతూ ఉంటాను, ఏదైనా చెప్పడానికైనా భయపడతాను. ఎందుకంటే ఏదైనా చేసి చెప్పినా అబ్బా మీరు అదండి చాలా బాగా చేసి
ఇంకోలాగా అనకండి, కొంతమంది నిజాయితీగా చెప్పొచ్చు, నేను అది అంటలేదు, నిజాయితీగా యథార్థంగా అనొచ్చు. కానీ అక్కడ మనం కాదు కనబడాల్సింది. అందుకే దేవుడు ఏం చెప్పినాడంటే, మీరు దానం ఎలా చేయమన్నాడైనా రహస్యంగా చేయాలి. నీ కుడి చేయి ఇచ్చింది ఎడం చేయికి తెలియకూడదండి. నువ్వు దేవుడు కనబడాలని చేయమన్నాడండి. మనుషులు ఏం చేస్తారంటే, మనుషులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్పినా కూడా కొంతమంది అపార్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకున్న అబ్బాయి ఈయన చాలా గొప్పోడండి, ఇంకా మనిషి ఆరాధన ప్రారంభమైపోద్ది, ఇంకా మనుషుల్ని ఆరాధించడం ప్రారంభమైపోద్ది. ఇప్పుడు మనం ఏదైనా చేసామనుకోండి, ఏదైనా చెప్పామనుకోండి, అక్కడి నుంచి ఏం చేస్తారండి, అబ్బాయి గారు మీరు అదండి మీరు ఇదండి. కొంతమంది మంచి యథార్థంగా అంటారు, కొంతమంది ఏం చేస్తారు, మొలం చెట్టు ఎక్కిస్తారు. ఎందుకు మొలం చెట్టు ఎక్కితే ఉంది అదే తప్పులేదండి. యథార్థంగా చెప్తే అంటే అలాగని చెప్పి నేను వాళ్ళు తిట్టాలి అంటే మంచి పని చేసామని మెచ్చుకోవడం తప్పే లేదండి. కానీ మనిషి ఆరాధన ప్రారంభం అవ్వకూడదు. మనం ఏమవుతుందంటే ఇది కొనసాగిపోతుంటే అలాగ వెళ్ళిపోతుంటే ఏమైపోతుందంటే ఇంక మనుషుని ఆరాధించే స్థాయికి వెళ్ళిపోతాం అనమాట. అది ప్రాబ్లం, ఇది సమస్య. ఇంకా దేవుడు అక్కడ ఉండడు, ఇంకా దేవుడికి స్థానం ఉండదు. ఇంకా మనుషుని ఆరాధించుకుంటూ పోతాం. నువ్వు మెచ్చుకుంటూ పోతాను, నన్ను నేను మెచ్చుకుంటూ పోతాను, ఎవరు విప్లవాన్ని కోరుకుంటూ చేసుకుంటూ పోతాం అన్నమాట. అందువల్ల ఇక్కడ విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. ఎందుకంటే మన ప్రభువుని మహింపరిచే పని మనది. మనం పనివారం, మనలో ఏం లేదు. చెప్పారు కదండి, మనం కనికరించినటువంటి ప్రభువులో ఉంది. మన శుక్రవారం మనం ఆదివారం ఈవినింగ్ మాట్లాడుకున్నాం. మనలో ఏం లేదు, మనం దాసులు. అది దేవుడు తప్పిన కుమారుని ఆయన కుమారుడుగా చేర్చుకున్నాడు. కానీ కుమారుడు ఏమన్నాడు, నేను పాత్రుడిని కాదు, నాలో ఏం లేదు, ఇప్పుడు నాకు అంత పోయింది, నేను అంత చెడగొట్టాను, ఇదంతా కూడా ఈ మీదట నువ్వు నీ పనివాడిగా ఉంటాను నేను ఆయన వచ్చాడు. కానీ తండ్రి కుమారుడుగా చేర్చుకున్నాడు. అది ఆయన గొప్పతనం కానీ మన గొప్పతనం ఏం కాదు అక్కడ. అందులో విషయం ఏంటంటే మనుషుల విషయంలో ఈ విభజన అనేటువంటిది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆత్మ సంబంధులుగా ఆలోచించడానికి మనం ఏం చేయాలండి, అప్పట్లో అంటే మన శరీర సంబంధులుగా ఉండకుండా మనం బలహీనులుగా ఉండకుండా, బలహీనులుగా ఉండకూడదు, ఆత్మ సంబంధులుగా ఉండాలి. కాబట్టి బలహీనత ఒక కారణం, బలహీనంగా ఉండడం. ఐక్యతను కోల్పోవడం అనే ఐక్యత ఏంటంటే, ఐక్యత లేకుండా ఇప్పుడు నువ్వు వాక్యం తెలుసుకోలేదు అనుకో, అంతా కూడా ఎలా ఉంటుందంటే వాక్యం ఎదగకుండా పోతే ఏమవుతుంది, వాక్యం ఎదగకుండా పోతున్నావు ఏమవుతుందండి, వాక్యం నేర్చుకోవట్లేదు, ఎప్పుడో ఆదివారం వచ్చి వెళ్ళిపోతావు, నీకు వాక్యం ఏం తెలియదు, ఏమవుతుంది, సమస్య వస్తే వెళ్ళిపోతావు అంతే, ఇంకేం లేదు అక్కడ. సమస్య వస్తే నాకు నీకు సంబంధం లేదు అంటావు. సంఘం ఐక్యత కోసం నువ్వు ప్రయాసపడు, దేవుడితో కలిసి పనిచేయలేవు, అక్కడ సమస్య, అక్కడ ప్రాబ్లం. అందువల్ల ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ అంటే బలహీనంగా ఉండకూడదు. మూడోది ఇంకోటి ఏంటంటే, ఫిలిప్పీన్ రాసిన పత్రికలో ఆయన అన్నాడండి, ఎక్కడో కారణం మనం చూస్తాం. ఫిలిప్పీన్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. మీరు ఏక మనస్కులగినట్లు ఏక ప్రేమ కలిగి, ముగిస్తాను. వినయమైన మనస్సు కలవారైన ఒకరినప్పుడు తనకంటే యోగ్యుడని ఎత్తించు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. అదండి. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కక్ష చేత కానీ వృధాతిశయం చేత కానీ. ఇంకేంటి ఇక్కడ మూడో కారణం, కక్ష లేదా వృధాతిశయం. వృధాతిశయం అంటే అర్థం ఏంటండి, వృధాతిశయం అంటే వృధా అతిశయం అంటే ఏంటండి, అతిశయం ఉంటుంది, అది తన వేస్ట్ అతిశయం అనమాట. వృధాతిశయం, అతిశయం అనేది వృధా, అసలు వేస్ట్, అది మన పనికిరాదు. క్రైస్తవుడికి పనికిరాదు ఏమైనా ఉందంటే ఏంటంటే అది అతిశయించడం అస్సలు పనికిరాదు, వేస్ట్ అనమాట. దానివల్ల నష్టమే కానీ లాభం లేదు. అందువల్ల ఏమన్నాడంటే, ఐక్యత కోల్పోవడానికి, ఏక మనస్కులు అవ్వాలంటే ఏది ఉండకూడదు అన్నాడైనా, కక్ష వృధాతిశయం చేతనని ఏమీ చేయక, ఏ పనైనా సరే కక్ష చేత చేయకూడదు, వృధాతిశయం చేయకూడదు. కాబట్టి అట్లా చేసామంటే ఐక్యతకి దెబ్బతింటది, దేవుడి పనికి వ్యతిరేకం చేసిన వారం అవుతాం. అందువల్ల కేవలం నేను పనివాడిని,
దేవుడు ఏం చెప్పినాడో దాన్ని బట్టి నేను న్యాయం తీర్చాల, అంతే. దేవుడు పక్షపాతి మనుషులు పక్షపాతం లేదని. కాబట్టి అలాంటి దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలండి? మనం కూడా నిష్పక్షపాతంగా, కక్ష చేత కానీ ఉదాతిశయం కానీ ఉంటే అది ఏమవుతుందండి? ఐక్యతను దెబ్బతీస్తుంది, ఐక్యతకి గొడవలు పెట్టవుతుంది అనమాట. సంఘంలో ఐక్యత గొడవలు పెట్టవుతుంది. అందువల్ల శ్రద్ధ చూపాలంటే శ్రద్ధ చూపడం, ఐక్యతను కాపాడాలి, దేవుడితో కలిసి పని చేయాలంటే ఏం చేయాలా? కక్ష లేకుండా జాగ్రత్త పడాలి. కక్షలు లేకుండా ఇంకేం చేయాలండి? వెంటనే ఏం చేయగలగాలి? మనం సమాధాన పడే క్షమించాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. అది కదా క్షమాపణ గురించి దేవుడు చెప్పినాడు. క్రీస్తునందు ప్రభు మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని క్షమించున్నారు, మీరు ఒకరినొకరు క్షమించుకోండి అన్నాడు. అందువల్ల అలాగే ఇంకేం చేయమన్నాడైనా ఆయన? ఇంకేం చేయమన్నాడైనా? వృధాతిశయం చేత చేయొద్దన్నాడు. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ ఉండదు, సంఘంలో కాంపిటీషన్లు లేవు. కాబట్టి పౌలు పని చేసుకున్నాడు, అపోలో పని చేశాడు, పేతురు పని చేశాడు. కాంపిటీషన్లు లేవు. సంఘంలో కాంపిటీషన్ ఉంటే ఏమవుతుందండి? ఐక్యతకి విఘాతం కలుగుతుంది, దేవుడి పనికి విఘాతం కలుగుతుంది. కోఆపరేషన్ ఉండాలి. కోఆపరేషన్ అంటే సహకారం, అంతే. మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకరికొకరు సహకరించుకోవడమే, అంతేగాని పోటీ కాదు. అందువల్ల సంఘంలో ఏముండకూడదు? పోటీతత్వం ఉండకూడదు, సహకరించుకోవాలి. కాంపిటీషన్ ఉండకూడదు, కోఆపరేషన్ ఉండాలి సంఘం. కాబట్టి ప్లీజ్ సోదరులారా, ఇలాగ కానీ మనం చేయగలిగితే ఏం జరుగుతుందండి? మనం కీర్తన గ్రంథంలో మనం చెప్పినట్టుగా మనకి అదే అలాగే ఇంకేం ఉండకూడదు? యోహాను సువార్త 7వ అధ్యాయం ఒకసారి ఆ మాట చదువుతుంది. 7వ అధ్యాయం 18 వచ్చిన చూడండి. యేసుక్రీస్తు తండ్రి ఎందుకంటే ఏకమే అన్నాడు. తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఏకమే అన్నారు వాళ్ళు. కానీ నన్ను పంపిన వారి మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? మీలో ఎవడనో ఆ ధర్మశాస్త్రము కైకొనడు. చాలండి. స్వకీయమైన మహిమ, స్వకీయమైన మహిమ. యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్పవాడు. ఆయన లోకంలో దేవుడిగా ఆయన కనపరుచుకోవచ్చు, ఆయన దేవుడిగా ప్రకటించుకోవచ్చు. కానీ ఆయన ఎలా ప్రకటించుకున్నాడండి? దేవుడు కుమారుడుగానే ప్రకటించుకున్నాడు. ఈ లోకంలో వచ్చినప్పుడు ఎలా ప్రకటించుకున్నాడు ఆయన? చాలా మంది దాన్ని పట్టుకుని ఏమంటారంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అనేటువంటి వాళ్ళు ఆ స్థాయిలో కూడా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆయన దేవుడిని ప్రకటించుకోలేదని. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి దేవుడిని ఎందుకు ప్రకటించుకోలేదు? ఆయన తనంతట తాను మహిమపరచుకోవడం చూడలే. ఎవరిని మహిమపరచడం చూశాడండి? తండ్రిని మహిమపరచాడు. అంతగా ఆయన విధేయం చూపించాడు యేసుక్రీస్తు దేవుడికి. తన మహిమను ఆయన కోరుకోలేదు, దేవుడు కుమారుడిని ప్రకటించుకున్నాడు ఆయన. కాబట్టి అందుకే ఆయన ఏమన్నాడు? మీరు తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకును. తనంతట తానే బోధించేవాడు అంటే నేను చెప్పాల్సింది నేను చెప్తాను, నా ఇష్టం వచ్చిన చెప్తాను అనుకునేటువంటి వాడు ఏం చేస్తాడండి? తన మహిమను వెతుక్కుంటాడు. కానీ ఆయన అన్నాడు, ఏమన్నాడు? తను పంపిన వాడి మహిమను వెతుకువాడు సత్యవంతుడు. కాబట్టి ఎవరు సత్యవంతుడు? అండి? తను పంపిన వాని మహిమను వెతుకువాడు. కాబట్టి మనందరం కూడా ఎప్పుడండి ఐక్యతను కలిగి ఉండగలుగుతాము? మన సొంత మహిమను కాదు, తను పంపినటువంటి వాని మహిమను వెతికేటువంటి వాడు అయి ఉండాలి. కాబట్టి స్వకీయమైన మహిమ కాక పంపినటువంటి వాని మహిమను వెతికే వాళ్ళంగా మనం ఉండాలి. అంటే దేవుణ్ణి మాత్రమే మహిమపరచబడాలి, నా ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, అంతే. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉంటేనే, ఇలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్త, అంటే డివిజన్స్ లేకుండా జాగ్రత్త, శ్రద్ధ చూపితే, జాగ్రత్త పడితే, బలహీనంగా ఉండకుండా ఉంటే, కక్ష వృధాతిశయం ఉండకుండా ఉంటే అండి, సహకరించుకుంటే, అంతే కదా. అక్కడ కింద ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం అన్నాడు. ఏమన్నాడు? ఇంకేమన్నాడైనా? మీరు క్రీస్తు మనసును కలిగి ఉండండి. ఎవరినో తన సొంత కార్యములు కాకుండా ఒకరి కార్యంలో ఒకరు, కోఆపరేషన్, కాంపిటీషన్ లేదు అక్కడ.
రెండవది స్వకీయమైన మహిమ వెతుక్కోవడానికి కాదు, దేవుని మహిమను వెతికే విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే, శ్రద్ధ కలిగి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్ముడు కలిగించు ఐక్యతను మనము కాపాడుకోగలుగుతాము. కాబట్టి అందువలన మనము మన ఒకరితో ఒకరు పోల్చుకోకూడదు, మన దేవుడి వాక్యంతో మాత్రమే పోల్చుకోవాలి. ఇంకొకరితో మనం కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లల విషయంలో కూడా అంతే కదండి. చాలామంది ఏం చేస్తారు, పిల్లల విషయంలో కూడా ఆ అబ్బాయి మా ఇంటి పక్క ఆయన నారాయణలో జాయిన్ చేశాడు కాబట్టి మేము ఎక్కడ జాయిన్ చేయాలా, నారాయణలో ఆ పిల్లలు బీటెక్ వెళ్ళారు కాబట్టి మా పిల్లలు కూడా అది కాదు. నిజంగా మన పిల్లడికి ఏది చేయగలదు, ఏమొచ్చు, వాడికి ఏది ఇంట్రెస్ట్, అది వేరే సంగతి. ఎవరి సామర్థ్యం వాళ్ళవి, ఎవరి శక్తి వాళ్ళకి, దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యం అన్నాడు ఆయన. కాబట్టి అందుకు విషయం ఏంటంటే కాంపిటీషన్ అనేది మనకి క్రైస్తవుడిగా మనం పనికిరైనటువంటిది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇది లేకుండా జాగ్రత్త పడగలిగితే, శ్రద్ధ చూపగలిగితే మనం ఏమవుతామండి, ఆత్మ కలిగించే ఐక్యతను మనం పొందుతాము, ఐక్యత కలిగి ఉండగలుగుతాము. దానివల్ల మనకి ఏం పొందుతాం, సకలమైన దేవుని ఆశీర్వాదాలు పొందుతాం, సకలమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతాం. తర్వాత ముఖ్యంగా ఏంటి, జీవమును. 100 సంవత్సరాల తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే మనకి, మన 100 సంవత్సరాలు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే జీవమే. ఇప్పుడు ఉన్నది ఏంటి ఉండదు ఇంక మనకి. అందువలన మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని, ఐక్యతను కాపాడుకునే మన శ్రద్ధ కలిగి వాళ్ళు ఉండాలని మేము వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఎవరైనా సరే ఇంకా ప్రభువునందు విశ్వాసించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్ముడు మీ రక్షణార్థమే, మీరు రక్షింపబడాలని దేవుడు ఆయన కార్యాలు నిర్వహిస్తున్నాడు. ప్రభువు మరణించాడు కాబట్టి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఎవరైనా ఇంకా పొందకపోతే, సంఘంలోకి చేరకపోతే, క్రీస్తు ప్రభు సంఘంలో మీరు ఏదంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలని దేవుడి కార్యక్రమాన్ని ఆజ్ఞాపిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీకు అందరికీ